అన్న నా పేరు అభిషేక్. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నారాయణఖేడ్ నుంచి వచ్చినాం. మాకు పాలసీ శక్తి పాలసీ అనేది జియో పాస్ చేసిండు. అది మాకు నచ్చలే. అందులో మాకు హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి ఎటువంటి ప్రొవైడ్ చేస్తలేరు. హయ్యర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళడానికి ప్రొవైడ్ చేస్తలేరు. మేము లాటరల్ ఎంట్రీగా బీటెక్ వెళ్తాం. బీటెక్ వెళ్తే మాకు అసలుకే ఈ ఛాన్స్ కూడా ఉండదు. ఇది ఉంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని దాంట్లో మెర్జ్ చేస్తున్నారు. మెర్జ్ చేసింది అనుకో డిప్లొమా వాల్యూ అనేది తగ్గుతుంది అన్న. తగ్గితే మాకు ఏమైతుంది, మాకు లైఫ్స్ అన్ని ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి డిప్లొమా అంటే ఇంజనీరింగ్ బ్రాంచ్ కదా. బ్రాంచ్ ఇప్పుడు ఇంజనీరింగ్ బ్రాంచ్ కు మనకు సంబంధించింది ఏం నేర్చుకోవాలి, ఇంజనీరింగ్ కోర్సే కదా. ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకున్నాక దాని తర్వాత లాటరల్ ఎంట్రీగా బీటెక్ వెళ్తేదే కదా అన్న. దాని వల్ల మేము సఫర్ అవుతాం అన్న. కంపల్సరీగా మేము అందరం సఫర్ అవుతాం. ఎందుకంటే ఐటీఐ చేసిన వాళ్ళు ఒకలా ఉంటారు, బీటెక్ చేసిన వాళ్ళు ఒకలా ఉంటారు, బీటెక్ వాళ్ళు చేసిన వాళ్ళు ఒకలా ఉంటారు, డిప్లొమా చేసిన వాళ్ళు డిప్లొమా ఎట్లుంటది అంటే అన్న సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంజనీరింగ్ లాగానే ఉంటది సేమ్. ఎందుకంటే అక్కడ బీటెక్ లో 100% సిలబస్ ఉంటే మేము ఇక్కడ 65% సిలబస్ కవర్ చేసేస్తాం. అక్కడికి వెళ్తే మాకు ఈజీ అవుతుంది అన్న. మేము డిప్లొమాకి వస్తే మాకు డిప్లొమాలనే శక్తి పాలసీ అని అప్లై చేసింది. ఇది అప్లై చేసే వల్ల మేము ఏమనుకుంటున్నాం అంటే మాకు లాటరల్ ఎంట్రీ రాదన్న, మాకు ఇక జాబ్స్ అని అంటారు. అది ఇప్పుడు యంగ్ యూనివర్సిటీగా 1000 మంది అప్లై చేస్తే అందులో ఒక్కరికి జాబ్ వచ్చిందన్న. అది ఒక్కరికి అది పికింగ్ జాబ్ అన్న. అది జాబ్ వస్తుంది అని చెప్తున్నారు కానీ జాబ్ రావు. ట్రైనింగ్ అడ్వాన్స్ ట్రైనింగ్ అని ఇస్తారు. కానీ మేము ఏమనుకుంటున్నాం, మా ఎస్బీ టెట్ మాకే ఉండాలి, మాకు సపరేట్ గానే ఉండాలి, మాకు అన్ని సపరేట్ గానే ఉండాలి. ఎప్పటి నుంచి ఉన్న డిప్లొమా అది అప్పటిలాగానే కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం అన్న. ఇంతే. Yes,